మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ రాజేందర్ నగర్ సర్కిల్ అత్తాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం సుధీర్ రెడ్డి సొంత మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. సుధీర్ రెడ్డి సూసైడ్ గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ రాజేందర్ నగర్ సర్కిల్ అత్తాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం సుధీర్ రెడ్డి సొంత మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. సుధీర్ రెడ్డి సూసైడ్ గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, యాక్చువల్ గా జరిగింది ఏమిటి? తను ఫ్యామిలీతోనే ఉంటున్నాడా ఇక్కడ సుధీర్ రెడ్డి? చుట్టుపక్కల వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు దీనికి గల కారణాలు? బ్రహ్మబాబు, రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకొని ఎవరు లేని సమయం చూసి అతను సుధీర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే 3 సంవత్సరాల క్రితం వీళ్ళకు సొంత మరదలైనటువంటి ఆమెతోనే వివాహం జరిగింది. సుధీర్ రెడ్డి 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వైవాహిక జీవితాన్ని సజావుగా సాగిస్తున్నారు. అయితే సుధీర్ రెడ్డికి సంబంధించి ఆర్థికపరమైన విభేదాల కారణంగానే ప్రస్తుతానికి అతను సూసైడ్ చేస్తున్నట్టుగా పోలీసులు ఒక నిర్ధారణ చేశారు. ప్రస్తుతానికి ఒకవైపు నిర్ధారణకు వచ్చాగానే పోలీసులు సుధీర్ రెడ్డి సూసైడ్ గల కారణాలకు సంబంధించి కూడా స్థానికులు అడిగి కూడా ఆరా తీసుకుంటున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో స్థానికులు ఆత్మహత్య చేసుకున్నానికి కారణాలు కావచ్చు, అతని కన్నీతులకు సంబంధించి కూడా ఏమైనా ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరికైనా కాల్ చేశాడా, గతంలో ఏదైనా అంశాలు ఏదైతే మానసిక వేదనకు లోనైనటువంటి అంశాలకు సంబంధించి ఏమైనా చెప్పాడా అనుకోవడంలో ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. మరోవైపు అతని భార్యను కూడా అడిగి వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు, వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమర్.